ఓకేనా మిత్ర, మీడియా మిత్రులకు నమస్కారం. మీకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శాసనసభ సమావేశాలలో చర్చల సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలో అవినీతికి తావులేదు, కడుపు కట్టుకొని పరిపాలన అందిస్తాం, అవినీతి ఆరోపణలు ఎవరిని ఎదుర్కొన్నా, అవినీతి ఆరోపణలకు ఎవరు గురైనా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడమే కాకుండా కొడుకైనా కూతురైనా అవినీతి ఆరోపణలకు ఒకవేళ ఆ ఆరోపణల మీద నిలబడాల్సి వస్తే కటకటాలు లెక్కించాల్సి వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయని చెప్పి రాజీనామా చేయడానికి కూడా సమయం ఇవ్వకుండా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది. రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈటెల రాజేందర్ గారిని అతను దళితుల భూములు ఆక్రమించుకున్నాడని, దేవాదాయ భూములను అక్రమంగా అనుభవిస్తున్నాడని నాకు ఫిర్యాదులు వచ్చినాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రిగా తొలగించడమే కాకుండా ఆయన మీద అసైన్మెంట్ భూములకు సంబంధించి కొంతమంది ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని నియమించి ఎంబడే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసిండు. అదేవిధంగా దేవరాయంజాల్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో దేవుడి మాన్యాలను ఆక్రమించుకున్నాడని కూడా చంద్రశేఖరరావు గారికి ఫిర్యాదు అందిందని చెప్పి తక్షణమే వారు విచారణకు ఆదేశించి వాటి మీద కూడా ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా నివేదికలు తెప్పించుకొని చర్యలు తీసుకోవడానికి, అదేవిధంగా దేవాదాయ భూములలో ఉన్న ఈటెల రాజేందర్ గారి గోడౌన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కిరాయికి తీసుకున్న వాటిని తక్షణమే ఖాళీ చేయించి ఎవరైనా అవినీతికి పాల్పడితే వదిలే ప్రశ్నే లేదు, కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఎవరిని ఉపేక్షించమని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పారు. వారి మొదటి శాసనసభ సమావేశాలలో ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే కొడుకైన కూతురునైనా జైలుకు పంపిస్తాన్న విషయం కావచ్చు, ఈటెల రాజేందర్ గారి మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారి మీద తీసుకున్న చర్యలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజల ముందు తన మంత్రివర్గంలో ఉండే సహచరుల మీద అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటా అని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. వారికి రాజకీయపరమైన కక్ష లేకపోయినా వ్యక్తిగతంగా వాళ్ళ పట్ల ఏమన్నా వారికి కోపం ఉన్నా కారణాలు ఏమన్నా అయి ఉండొచ్చు, కానీ ప్రజలకు మాత్రం తను చెప్పింది అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించను, విచారణకు ఆదేశించి తక్షణమే చర్యలు తీసుకుంటా అని చెప్పి ఇద్దరు మంత్రుల మీద ఏటి వేయడం జరిగింది. ఈరోజు గత కొన్ని రోజులుగా నేను నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తూనే ఉన్నా, ఈరోజు ఆధారాలు విడుదల చేస్తున్నా. కార్మిక శాఖ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యుడు మల్లారెడ్డి గారు ఇప్పుడు వారి మంత్రివర్గంలో మంత్రి. మల్లారెడ్డి గారికి సంబంధించి చాలా ఉన్నాయి అవినీతి ఆరోపణలు, కానీ అందులో కొన్ని ఆధారాలు ఇవ్వదలుచుకున్నాం. ఆ మధ్యకాలంలో ఒక 50 ఎకరాల లేఅవుట్ చేసిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఫోన్లో బెదిరించినప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి సర్పంచ్కు లంచం ఇచ్చిండు, సర్పంచ్కి ఇవ్వాల్సింది ఇచ్చినావు, లోకల్ ఎమ్మెల్యేని మంత్రిని నేనున్నా, నన్ను నువ్వు పట్టించుకోవా, నిన్ను పొల్లు కొడతా అని చెప్పి మాట్లాడింది టీవీలల్లో, పేపర్లలో పతాక శీర్షికలలో వచ్చినాయి. కానీ ముఖ్యమంత్రి గారు 50 ఎకరాల లేఅవుట్ చేస్తున్న ఒక వ్యాపారస్తుని బెదిరించి
రౌడీ మామూలు వసూళ్లు చేసుకుంటున్న మంత్రిని చర్యలు తీసుకోవడం సంగతి దేవుడెరు. విచారణకు ఆదేశించడానికి కూడా ముఖ్యమంత్రి గారు సాహసించలేదు. మేమందరం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా డిమాండ్ చేసింది కేసీఆర్ గారిని. మల్లారెడ్డి గారి మీద మున్సిపల్ ఎన్నికలలో టికెట్లు అమ్ముకున్న ఆరోపణలు వచ్చినాయి. వాటికి సంబంధించి బేరసారాలకు సంబంధించిన టెలిఫోన్ రికార్డ్స్ బయటకు వచ్చినాయి. ఆ తర్వాత లేఅవుట్లలో ప్లాట్లు అమ్ముకునే వాళ్ళని బెదిరించి రౌడీ మామూలు అడిగిన ఆధారాలు కూడా బయటకు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోలేదు. వాటిని పక్కన పెడితే ఈరోజు మల్లారెడ్డి గారికి ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. వారి గొప్ప విద్యా పారిశ్రామికవేత్త. వారికి మంత్రి ఇచ్చిన అని చెప్పడమే కాకుండా మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా కేసీఆర్ గారు ప్రైవేట్ యూనివర్సిటీ అనుమతి ఇచ్చిండు. మల్లారెడ్డి గారికి అనుమతి ఇచ్చిన యూనివర్సిటీకి అనుమతుల కోసం పెట్టిన భూములల్లా గుండ్లపోచంపల్లికి సంబంధించి సర్వే నెంబర్ 650, సర్వే నెంబర్ 650లో 1965-66కు సంబంధించిన పహానీ ఇది. 22 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 650లో 22 ఎకరాల 8 గుంటల భూమి మాత్రమే. అంటే ఈ సర్వే నెంబర్లో మొత్తం ఉన్న భూమి 22 ఎకరాల 8 గుంటలు. ఇది 1965-66కు సంబంధించిన పహాని. ఈ రెండవ పహాని 2000-2001కి సంబంధించిన పహాని. ఇందులో కూడా ఈ 650 సర్వే నెంబర్లు పోడీ అయ్యే అంటే విభజన జరిగి రకరకాల పేర్ల మీద 650 ఆ ఈ ఊ రు ఇట్లా విభజనలు జరిగి ఇందులో కూడా 22 ఎకరాల 8 గుంటలు మాత్రమే ఉన్నట్టుగా 2000-2001కి సంబంధించిన పహానీలు ఇవి. అంటే గుండ్లపోచంపల్లి గ్రామంలో 650 సర్వే నెంబర్లో ఉన్న మొత్తం భూమి 22 ఎకరాల 8 గుంటలు అని చెప్పి ప్రభుత్వం విడుదల చేసిన పహానీలు 1965-66ది 2000-2001కి సంబంధించిన కాగితాలు నేను ఈరోజు పాత్రికేయ మిత్రుల ముందు నేను పెడుతున్నా. ఈ తర్వాత ఏం జరిగిందో ఈ భూమి 33 ఎకరాల 12 గుంటలు 33 ఎకరాలు 20 గుంటలు అయింది. ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా దీంట్లో చాలా కాగితాలు ఉన్న వివరాలు ఇస్తా. దాదాపుగా ఎంతమంది మీద అంటే ఇది మొత్తం టోటల్గా 10 మంది పేరు మీద భూములు విభజన జరిగింది. ఈ 10 మంది వివరాలు ఇక్కడ ఉన్నాయి. 33 ఎకరాల 26 గుంటలు అయింది. 1965-66 నుంచి 2000-2001 సంవత్సరం వరకు గుండ్లపోచంపల్లి 650 సర్వే నెంబర్లో 22 ఎకరాల 8 గుంటలు ఉన్న భూమి 2021 సంవత్సరానికి కొత్తగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లోకి వచ్చేవరకల్లా ధరణిలో ఇప్పటికాడికి నాకు అందుబాటులో ఉన్న సమాచారం ఇది ఇంకా కూడా పెరిగిందేమో నాకు తెలియదు. 33 ఎకరాల 26 గుంటలైంది. 22 ఎకరాల 8 గుంటలు ఉన్న భూమి 33 ఎకరాల 26 గుంటలు అయిందంటే ఇది ఏమన్నా కేసీఆర్ ముక్క రోజు రోజుకు కొంత పెరగడానికి. భూమి అనేది ఒక సర్వే నెంబర్లో ఎన్ని వందల సంవత్సరాలైనా ఒకే భూమి ఉండాలి కదా. దీంట్లో 16 ఎకరాలు శ్రీనివాసరెడ్డి అనే పేరు మీదకి బదిలీ అయింది. ఈ శ్రీనివాసరెడ్డి ఎవరే అంటే గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త మల్లారెడ్డి గారి బావమరిది. గతంలో గుండ్లపోచంపల్లికి ఉప సర్పంచ్ ఉండే. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి సతీమణి గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ టీఆర్ఎస్ పార్టీ. ఆ మధ్యలో దేవాదాయ భూములకు సంబంధించి నేను వివరాలు బయట పెట్టినప్పుడు అది నా బావమరిది నాది కాదు నాకేం సంబంధం అన్నాడు మల్లారెడ్డి గారు. ఆ మల్లారెడ్డి గారి బావమరిది 16 ఎకరాల భూమికి ఈ 650 సర్వే నెంబర్లో యజమాని అయ్యిండు. అతను ఏ విధంగా యజమాని అయ్యిండో, అతనికి ఏ విధంగా పాస్ పుస్తకాలు వచ్చినాయో, అతను ఏ రకంగా దీనికి యజమాని అయ్యిండో ఎక్కడ లేవు.
హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేస్తే సేల్ డీళ్లు కాకుండా వేరే రకంగా చేయడానికి అవకాశం లేదు. ఈ 16 ఎకరాల భూమి శ్రీనివాసరెడ్డికి వచ్చిన తర్వాత శ్రీనివాసరెడ్డి నుంచి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు గిఫ్ట్ డీడ్ అయింది 16 ఎకరాలు. మల్లారెడ్డి గారి బావమరిది అయిన గుండ్లపోచంపల్లి ఉప సర్పంచ్, ప్రస్తుత గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త మల్లారెడ్డి గారి బావమరిది శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద ఉన్న 16 ఎకరాల భూమి మల్లారెడ్డి గారి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద గిఫ్ట్ డీడ్గా మారింది. ఈ 16 ఎకరాలు ఏ రకంగా శ్రీనివాసరెడ్డి యజమాని అయ్యిండో వివరాలు లేవు. ఈ శ్రీనివాసరెడ్డి యజమాని అయిన 16 ఎకరాల భూమి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి, ఈ గిఫ్ట్ డీడ్ ద్వారా మల్లారెడ్డి యూనివర్సిటీ ఈ భూమిని చూపించి మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతి తీసుకున్నాడు. పట్టణ ప్రాంతాలలో ఒక యూనివర్సిటీకి అనుమతి ఇవ్వాలంటే కనీసం 25 ఎకరాల భూమి ఉండాలి. అతను ఆ యూనివర్సిటీ అనుమతి కోసం ఎన్ని ఎకరాల భూమి పెట్టిండో నాకు తెలియదు. కానీ ఈ మల్లారెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారు గుండ్లపోచంపల్లిలో గిఫ్ట్ డీడ్ ద్వారా 16 ఎకరాల భూమిని గిఫ్ట్ ఇస్తే, ఈ గిఫ్ట్ డీడ్ తీసుకెళ్ళి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ యూనివర్సిటీ జాగ్రత్తగా చూపించి యూనివర్సిటీ అనుమతి తీసుకురు. ఇంతవరకు స్టోరీ ఒక రకంగా ఉంది. ఇదే భూమికి 2004 కంటే ముందే గ్రామ పంచాయతీ చేసి లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మేసిండ్రు. 650 సర్వే నెంబర్లో ఉన్న భూమిని అప్పటికే కొంతమంది వ్యక్తులు గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకొని లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మేసిండ్రు. ఈ ప్లాట్లకు సంబంధించిన సేల్ డీడ్ కాపీ 2004లో సేల్ డీడు గ్రామ పంచాయతీ అయిన తర్వాత మళ్ళా 2012లో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ తీసుకొని సంజీవరావు గారని మళ్ళీ కొత్త లేఅవుట్ చేసి మళ్ళీ ప్లాట్లు అమ్మిండు. మొదట్లో 2004 సంవత్సరంలో లేఅవుట్లు చేసి గ్రామ పంచాయతీ కింద ప్లాట్లు అమ్మిన ఇదే భూమి 650 సర్వే నెంబర్లో మళ్ళీ రెండోసారి హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకొచ్చి 2012 హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకొచ్చి మళ్ళీ లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మిండ్రు. 2004లో లేఅవుట్ చేసి అమ్మిన భూమి, గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసి అమ్మిన భూమి 2015లో మళ్ళీ లేఅవుట్ చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ ద్వారా చేసిన మళ్ళీ భూమి 2 సార్లు ఈ తప్పుడు లేఅవుట్ల ద్వారానే ఈ భూమిని అమ్మిండ్రు. ఆల్రెడీ ఈ లేఅవుట్లలో ప్లాట్లు ఉన్నాయి, ప్లాట్లలో యజమానులు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవి 100 డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయిన నేను గ్రామ పంచాయతీ లేఅవుట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడు, అదేవిధంగా 2012 హెచ్ఎండిఏ లేఅవుట్ ద్వారా చేసిన సేల్ డీడ్లను 2 కాపీలను ఇక్కడ పెడుతున్నా. ఇవాళ నేనేమడుగుతున్నా అంటే కేసీఆర్ గారిని, గుండ్లపోచంపల్లి గ్రామంలో 650 సర్వే నెంబర్లో ఉన్న భూమి 22 ఎకరాల 8 గుంటలు. ఇవాళ మీ ధరణి లేఅవుట్ ప్రకారం, మీ ధరణి వివరాల ప్రకారము 33 ఎకరాల 26 గుంటలే. ఈ 33 ఎకరాల 26 గుంటలలో 16 ఎకరాలు మల్లారెడ్డి బావమరిది శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉంది. శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉన్న 16 ఎకరాలు మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద గిఫ్ట్ డీడ్ అయి దాన్ని పెట్టి యూనివర్సిటీ పర్మిషన్ తీసుకున్నాడు. ఆల్రెడీ 650 సర్వే నెంబర్లో లేఅవుట్లు చేసి 2 సార్లు ప్లాట్లు అమ్మి అమాయక ప్రజలు ప్లాట్లు కొనుక్కున్న తర్వాత 22 ఎకరాలు 33 ఎకరాల 26 గుంటలు ఎట్లయింది? 33 ఎకరాల 26 గుంటలలో 16 ఎకరాలు శ్రీనివాసరెడ్డికి ఎట్లొచ్చింది? శ్రీనివాసరెడ్డి నుంచి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఎట్లా గిఫ్ట్ డీడ్ అయింది? దీన్ని తీసుకెళ్ళి ఉస్మానియా, దీన్ని తీసుకెళ్ళి ఆయన యూనివర్సిటీ అనుమతి కోసం ఏ విధంగా భూమి చూపించి అనుమతి తీసుకొచ్చిండు? ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతులలో ఇచ్చిన మతలబుకు సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈరోజు కేసీఆర్ గారికి పాత్రికేయ మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. నీ మంత్రివర్గంలో నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు ప్రజల ముందు సత్య హరిశ్చంద్రులలాగా నిరూపించుకున్న వాళ్ళే నీ మంత్రివర్గంలో సహచరులుగా ఉంటారని మీరు చెప్పిండ్రు కదా. మల్లారెడ్డి యూనివర్సిటీలో తనఖా పెట్టిన 650 సర్వే నెంబర్లో ఉన్న భూమి 22 ఎకరాల 8 గుంటల నుంచి 33 ఎకరాల 26 గుంటలకు ఎట్లా పెరిగింది? మల్లారెడ్డి బావమరిది శ్రీనివాసరెడ్డికి 16 ఎకరాలు ఎట్లొచ్చింది? ఆ 16 ఎకరాలు మల్లారెడ్డికి ఎట్లా గిఫ్ట్ డీడ్ అయింది? అది ఎట్లా యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చిందో చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, జవహర్ నగర్లో 488 సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమి ఉంది.
ఈ 5 ఎకరాల భూమి రిజిస్ట్రార్ అండ్ స్టాంప్స్ వాళ్ళు ప్రొహిబిటివ్ లిస్ట్లో పెట్టింది సర్వే నెంబర్. జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో ఉన్న 488 సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమి ఉంది. ఈ 5 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేవు, నిషేధించినము. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి స్టాంప్స్ డిపార్ట్మెంటు ప్రొహిబిటివ్ లిస్ట్లో పెట్టింది. అదేవిధంగా నీ ధరణి పోర్టల్లో కూడా ఇది ప్రభుత్వ భూమి ప్రొహిబిటివ్ లిస్ట్లో ఉంది. ఇవన్నీ ప్రభుత్వం యొక్క పేపర్లు. జవహర్ నగర్లో ఉన్న 488 సర్వే నెంబర్లో ఉన్న 5 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అయినప్పుడు ఈ ప్రభుత్వ భూమిలో ఇది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు పెట్టిన బోర్డు. రెవెన్యూ అధికారులు కొంతమంది ఈ భూమిలో కబ్జాలు పెట్టుకుంటుంటే కబ్జాలు తొలగించి ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు బాతిండ్రు. ఇక్కడ ప్రభుత్వ అధికారులు వాడిన బోర్డు, దాని వివరాలు. దీని తర్వాత ఇదే సర్వే నెంబర్లో ఇదే భూమిలో సిఎంఆర్ హాస్పిటల్స్ వచ్చినాయి. వీటి నిర్మాణం జరిగింది ఇందులోని. ఈ భూమి ఎవరి పేరు మీద ఉన్నది? మల్లారెడ్డి కోడలు శాలిని రెడ్డి, వైఫ్ ఆఫ్ మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి అంటే మల్లారెడ్డి కొడుకు. మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి. ఈ శాలిని రెడ్డికి సేల్ డీడ్ జరిగింది. ఇది సేల్ డీడు. నాగరాణి అని అక్కడ ఇప్పుడు జవహర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ అని ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ సతీమణి పేరు నాగరాణి. నాగరాణి పేరు మీద శ్రీనివాసు నాగరానికి గిఫ్ట్ డీడ్ ఇస్తే నాగరాణి వైస్ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు మల్లారెడ్డి కుటుంబానికి రాజకీయాల లంచం కింద ఈ భూమిని మల్లారెడ్డి కుటుంబానికి బదిలీ చేస్తే రాజకీయ బదిలీలో భాగంగా మల్లారెడ్డి కోడలు శాలిని రెడ్డి వైఫ్ ఆఫ్ మహేందర్ రెడ్డి పేరు మీద తీసుకొని ఈ భూమి సేల్ డీడ్ చేసుకొని ఇవాళ ఈ సిఎంఆర్ హాస్పిటల్స్ అనే ఆసుపత్రి కట్టి ఇక్కడ నుంచి వ్యాపారం చేస్తున్నాడు మల్లారెడ్డి గారు. నేను అడుగుతున్నా, జవహర్ నగర్లో ఉన్న 488 సర్వే నెంబర్లో ఉన్న 5 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిలో రిజిస్ట్రేషన్లు నిషేధించబడ్డాయి. రిజిస్ట్రేషన్లు నిషేధించబడ్డ ఈ సర్వే నెంబర్లో మల్లారెడ్డి గారి కోడలి పేరు మీద శాలిని రెడ్డి పేరు మీద ఏ రకంగా సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయింది? ఈ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయిన దాంట్లో ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ నుంచి సిఎంఆర్ హాస్పిటల్స్ పేరు మీద వ్యాపారం చేస్తుండు. ఇది ప్రభుత్వ భూమిని బాజాప్తా ఒక మంత్రి కబ్జా పెట్టుకొని ఆసుపత్రి నిర్మించుకొని గతంలో ఇదే అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టి బోర్డు బాతి భూమిని కాపాడే ప్రయత్నం చేస్తే నాగరాణి దగ్గర ఉన్నప్పుడేమో ప్రభుత్వం ఈ బోర్డు బాతింది. నాగరాణి నుంచి మల్లారెడ్డికి బదిలీ అయిన తర్వాత బదిలీ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత కట్టుకుంటే వాడు అడ్డుకోలేదు. కట్టుకున్న తర్వాత ఇలా మల్లారెడ్డి ఇందులో హాస్పిటల్ నడుపుతున్నాడు. నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రి మల్లారెడ్డి గారు యూనివర్సిటీకి తప్పుడు కాగితాలు సబ్మిట్ చేసి యూనివర్సిటీ పర్మిషన్ తీసుకున్నాడు. నీ మల్లారెడ్డి గారు ఏదైతే ఆయన సిఎంఆర్ హాస్పిటల్స్ నడుపుతున్నాడో ప్రభుత్వ భూమిలో బాజాప్తా 4 అంతస్తుల బంగ్లా కట్టి వ్యాపారం చేస్తుంటే, వైద్య వ్యాపారం చేస్తుంటే నిషేధింపబడిన సర్వే నెంబర్లో మల్లారెడ్డి గారికి సేల్ డీడ్ లెటర్ జరిగినాయి. భవన నిర్మాణానికి ఎందుకు అభ్యంతరం పెట్టలేదు? నిర్మించిన తర్వాత ఈరోజు హాస్పిటల్ నడుస్తున్నది. ఈ వివరాలు మల్లారెడ్డి గారికి తెలియవా? కేసీఆర్ గారికి తెలియదా? ఇది వాళ్ళ స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యురాల మీద సేల్ డీడ్ ఇప్పుడు నేను బయట పెట్టింది ఎవరో కాదు, మల్లారెడ్డి గారు కోడలు. ఉమ్మడి కుటుంబం మల్లారెడ్డి గారిది. కొడుకులు కోడళ్ళు అందరూ ఒకే దగ్గర ఉంటారు. బామారది అంటే దూరమోడు నాకు సంబంధం లేదని చెప్పి మల్లారెడ్డి గారు బుకాయించే ప్రయత్నం చేసిండు. మహేందర్ రెడ్డి మల్లారెడ్డి కొడుకు, మహేందర్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి. ఈ నిషేధింపబడ్డ 488 సర్వే నెంబర్లో ఏ విధంగా భూమి బదిలీ అయింది, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసిండు, ఈ రిజిస్ట్రేషన్లో ఉన్న వాటికి నిర్మాణానికి అనుమతి ఎట్లిచ్చారు, ఇక్కడ నుంచి వ్యాపారం ఎట్లా జరుగుతుంది. అదేవిధంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కు సంబంధించి నాక్ ఒక లెటర్ రాసింది. నాక్ అంటే గ్రేడింగ్ ఇస్తారు యూనివర్సిటీలు కాలేజీలకు. వీటి నాణ్యత అక్కడ ఉన్న విద్యా ప్రమాణాలను లెక్కేసుకొని యూజీసీ రూల్స్ ప్రకారము వీటి ఫీజు స్ట్రక్చర్ గ్రేడింగ్ని బట్టి ఫీజు స్ట్రక్చర్ డిసైడ్ అవుద్ది. అట్లాంటి నాక్ ఏమి ఇచ్చిందా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కంటే వీళ్ళు గ్రేడింగ్ కోసము తప్పుడు పత్రాలు, బిహెచ్ఎల్కు సంబంధించిన పత్రాలు, ఎయిర్టెల్కు సంబంధించిన పత్రాలు, ఇతర
ప్రముఖ వ్యాపార సంస్థలకు సంబంధించిన వాళ్ళతో మా విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నారు, మాకు మొత్తం అన్ని రకాల వాళ్ళ నుంచి మద్దతు ఉందని నివేదికలు పెట్టి వీళ్ళు గ్రేడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పెట్టిన బిహెచ్ఎల్కు సంబంధించినవి, ఎయిర్టెల్కు సంబంధించిన ఏవైతే పత్రాలు సమర్పించిందో పత్రాల మొత్తము డూప్లికేట్, ఫోర్జ్డ్ డాక్యుమెంట్, నాట్ డూప్లికేట్, ఫోర్జ్డ్ డాక్యుమెంట్, స్టాంప్స్ కానీ సిగ్నేచర్స్ కానీ ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్తో ఫోర్జ్డ్ డాక్యుమెంట్లతో చేసిందని 5 సంవత్సరాలు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ను నాక్ నిషేధించింది 2019లో. అంటే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు తప్పుడు ధ్రువపత్రాలతో అత్యంత నాణ్యమైన విద్యను అందిస్తున్న ఒక విద్యా సంస్థగా గుర్తింపు పొందడానికి నాక్కు పెట్టిన కాగితాలు ఫోర్జ్డ్ డాక్యుమెంట్లతో పెట్టిన, మేము ఫోరెన్సిక్ టెస్టులు చేయించిన ఫోరెన్సిక్ టెస్ట్లో ఇవి తప్పుడు ధ్రువపత్రాలని బయటపడ్డాయని చెప్పి స్పష్టంగా నాక్ మల్లారెడ్డి కాలేజ్కి లెటర్ రాసి 5 సంవత్సరాలు నిషేధించారు. నాక్ 5 సంవత్సరాలు నిషేధించిన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలను ఇవాళ కేసీఆర్ గారు యూనివర్సిటీగా గుర్తించిండు. అంటే ఒక పక్కన యూజీసీ గైడ్లైన్స్ ప్రకారము గుర్తింపులు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న సంస్థ నాక్, ఈ సంస్థ నాణ్యతతో కూడుకున్న సంస్థ కాదు. ఈ సంస్థ సమర్పించిన పత్రాలన్నీ కూడా దొంగ సంతకాలు, దొంగ రబ్బర్ స్టాంపులు. వీళ్ళు దొంగతనానికి పాల్పడ్డారు, వీళ్ళు చీటింగ్కు పాల్పడ్డారు. కాబట్టి వీళ్ళని 5 సంవత్సరాలు నిషేధించినమని ఇంత స్పష్టంగా లేఖ రాస్తే ఇతన్ని 420 కింద ఇతర సెక్షన్స్ కింద జైల్లో పెట్టాల్సిన మల్లారెడ్డిని మంత్రిని చేసి సచివాలయంలో పక్కన కూర్చోబెట్టుకొని అతని ఈ దొంగ నైపుణ్యానికి కేసీఆర్ గారు గుర్తింపించి యూనివర్సిటీ అనుమతి ఇచ్చిండు. దొంగను గజ దొంగగా మార్చి ఈ గజ దొంగల్ని కేసీఆర్ కుడి పక్కన ఎడం పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ గారు నీతి గురించి, నిజాయితీ గురించి, కఠిన చర్యల గురించి, రాజకీయపరమైన విలువల గురించి తండ్రి కొడుకులు సూక్తులు చెప్తున్నారు. చెప్పేటివి శ్రీరంగ నీతులు, దూరేటివేదో గుడిసెలు అన్నట్టుగా ఈరోజు కేటీఆర్ గారు సమాధానాలు చెప్పి నేను ఈరోజు బయట పెడుతున్నాయి కొన్ని అంశాలు మాత్రమే. ఇవాళకి ఫీజు రియంబర్స్మెంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసీఆర్ నియమించిన కమిటీ మల్లారెడ్డి కాలేజీలలో ఎన్ని వందల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందా నివేదిక ఇచ్చిందో, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంటు తప్పుడు విద్యార్థుల వివరాలు పొందుపరిచి ఎన్ని కోట్ల రూపాయలు అన్యాయంగా ప్రభుత్వ సొమ్మును కాజేసిందో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలి. ఇవాళ అతని విద్యా సంస్థలను నిషేధించాల్సిన సందర్భంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కావచ్చు, మల్లారెడ్డి స్కూల్స్ కావచ్చు, తప్పుడు ధ్రువపత్రాలతోని ఆ యూనివర్సిటీలలో పోయి గొప్ప విద్యా సంస్థల కింద గుర్తింపు పొందాలని చేసిన ప్రయత్నంలో మొత్తం ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు పెట్టి, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి అనుమతులకు ప్రయత్నం చేసి పచ్చిగా దొరికిపోయిన దొంగ మల్లారెడ్డి. అలాంటి దొంగని కేసీఆర్ గారు పక్కలో కూర్చోబెట్టుకొని ఏం నీతి చెప్పదలుచుకున్నాడు కేసీఆర్ గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను సూటిగా కేసీఆర్ గారిని ఒకటే మాట్లాడగదలుచుకున్నా. నువ్వు 2015లో ఏదైతే శాసనసభలో చెప్పినావు అవినీతి రూపంలో ఒకవేళ ఎదుర్కోవాల్సి వస్తే కొడుకునైనా కూతురునైనా జైల్లో పెడతాను. మొదటిసారి మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన రాజయ్య గారిని అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఉప ముఖ్యమంత్రిని రాజీనామా చేసి అవకాశం కూడా ఇవ్వకుండా మంత్రివర్గం నుంచి ఉన్న పలంగా మీరు బర్తరఫ్ చేసింది. రెండోసారి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈటల రాజేందర్ మీద ఎవరో ఫిర్యాదు చేసిందని చెప్పి దళితులకు సంబంధించిన అసైన్మెంట్ భూములను ఆక్రమించుకున్నాడని చెప్పి విచారణకు ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీని వేసినావు. దేవుడు మాన్యాలను ఆక్రమించుకున్నాడని తక్షణమే ఐఏఎస్ ఆఫీసర్లు అనేసి మంత్రి నుంచి తొలగించినావు. నేను ఇవాళ అడుగుతున్నా, మల్లారెడ్డి గారికి సంబంధించిన ఆయన యూనివర్సిటీ అనుమతి కోసం పెట్టిన భూములు గుండ్లపోచంపల్లి సర్వే నెంబర్ 650లో ఉన్న 22 ఎకరాల 8 గుంటలు, నీ ధరణిలో 33 ఎకరాల 26 గుంటలు ఏ విధంగా పెరిగింది? దీన్ని మల్లారెడ్డి కేసీఆర్ గారు కలిసి ఏమన్నా గుంజి సాగదీసిండ్రా?
లేకపోతే ఆకాశంలో నుంచి భూమి ఏమన్నా ఊడిపడ్డదా, లేకపోతే భూమి ఎక్కడైనా పెరుక్కుంటూ పోతుందా? దీనికి సమాధానం చెప్పాల్సిన ప్రపంచంలోనే అత్యంత సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్లో అన్ని భూముల యొక్క వివరాలను పక్కాగా పొందుపరుస్తామని పదే పదే ముఖ్యమంత్రి చెప్పిండు. 1965-66 నుంచి మొదలు పెడితే 2000-2001 వరకు ప్రభుత్వం ఇచ్చిన పహానీలలో ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమి మొత్తము 22 ఎకరాల 8 గుంటలు. ఇవాళ నీ ధరణి పోర్టల్లో 33 ఎకరాల 26 గుంటలు అయింది. ఇందులో 16 ఎకరాల భూమి మల్లారెడ్డి బావమర్ది శ్రీనివాసరెడ్డి పేరు మీదకి వచ్చింది. శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉన్న భూమి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి గిఫ్ట్ డీడు. ఈయనెంత దానకర్ణుడే అంటే బావ కళ్ళల్లో ఆనందం చూడడానికే బావమర్ది 16 ఎకరాలు ఇట్లా ఎడచేత్తోని నజరానగా బహుమానంగా శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిండ్రు. ఆయన ఎంత నిజాం నవాబో ఇక అర్థం చేసుకోరు ఇక్కడ ఉన్న మతలబేంది అనేది. సో అట్లాంటిది ఇప్పుడు అదే సర్వే నెంబర్లో అన్ని లేఅవుట్లు చేసి అమాయకులు ప్లాట్లు కొనుక్కుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి ఇవాళ 2004లో గ్రామ పంచాయతీ లేఅవుట్ల ప్లాట్లు అమ్మిండ్రు, 2015లో హెచ్ఎండిఏ లేఅవుట్ కింద ప్లాట్లు అమ్మిండ్రు. ఇది అంతా అయిపోయినాక ఇప్పుడు మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాసరెడ్డి దిగి 16 ఎకరాల తప్పుడు ధ్రువపత్రాలతోటి యజమానిగా మారి ఆ భూమి మల్లారెడ్డికి గిఫ్ట్ డీడ్ చేసి ఇవాళ యూనివర్సిటీ తెచ్చుకున్నాడు. కోడల పేరు మీద జవహర్ నగర్లో ఉన్న 488 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో స్టాంప్స్ డిపార్ట్మెంటు నిషేధించింది, సబ్ రిజిస్ట్రార్ నిషేధించిండ్రు. ధరణి పోర్టల్లో ప్రభుత్వ భూమి అని ఉంది. ఆ ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి కోడల పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్లో పెద్ద పెద్ద భవనాలు కడతారు, భవనాలలో వైద్య వ్యాపారం చేస్తారు. అవన్నీ కేసీఆర్కు కనిపిస్తలేవా? అదేవిధంగా యూనివర్సిటీలో నాక్కి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు బిహెచ్ఎల్వి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. బిహెచ్ఎల్ అంటే ఎయిర్టెల్ అంటే ప్రైవేట్లో ఉన్న ఒక ప్రముఖ సంస్థ. బిహెచ్ఎల్ సంస్థకు సంబంధించి ఎయిర్టెల్ సంస్థకు సంబంధించి ఇంకా కొన్ని సంస్థలకు సంబంధించిన కంపెనీ సీళ్లు కానీ సంతకాలు కానీ డిజిటల్ సంతకాలు కానీ అన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి నాయకులు ఒక మంచి కాలేజ్ కింద గుర్తింపు పొందాలని తప్పుడు ధ్రువపత్రాలు పెట్టినరు. ఈ తప్పుడు ధ్రువపత్రాలు పెట్టినందుకు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీను 5 సంవత్సరాలు నిషేధిస్తున్నామని చెప్పి స్పష్టంగా నాయక్ రాసిన లేఖ ఈరోజు నేను మీడియా మిత్రులకు ఇస్తున్నా. ఇంత పచ్చి దొంగను, ఇంత లంగను కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టుకొని కూర్చున్నాడు? ఇట్లాంటి లంగల్ని దొంగల్ని కూర్చొని పెట్టుకున్న కేసీఆర్ కేటీఆర్లు లఫంగలు కాదా అని నేను అడుగుతున్నా. ఇన్ని తప్పుడు పనులు చేసుకుంటూ పచ్చిగా దొరికిపోయి పట్టుబడి ఇవాళ నువ్వు దత్తత తీసుకున్న గ్రామంలో నువ్వు ప్రజల్ని వంచి మోసం చేసి నీ ఫామ్ హౌస్కి వెళ్ళాల్సిన రోడ్డును విస్తరించుకోవడం కోసం దత్తత ముసుగులో ఆ ఊరిలో ఉన్న పేదోళ్ళని అందరినీ కొంపలు కూల్చి వాళ్ళ కొంపలలో మురికి నీళ్లు నిండుతుంటే పట్టించుకోకుండా గాలికి నువ్వు వదిలేస్తే 4 ఏళ్ళైనా మళ్ళీ చూడలేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళి ప్రజా కోర్టులో నిన్ను నిలదీసే ప్రయత్నం చేసినాం, నిరూపించే ప్రయత్నం చేసినాం. 2 రోజులు అక్కడ కూర్చున్నాం. నిజంగానే మీరు మూర్చింతలపల్లిని కానీ కేశవరం కానీ లక్ష్మాపూర్ కానీ మీరు అభివృద్ధి చేసి ఉంటే మీరు రండి, మీరు చూపించండి. మీరు రాలేనప్పుడు కనీసం అధికారులనైనా పంపించండి. నేను స్థానిక పార్లమెంట్ సభ్యుని, నేను ఇక్కడ ఉన్నాను, మీరు అధికారులను పంపించండి అని చెప్పిన. సంబంధిత కలెక్టర్కు నేను ఫోన్ చేసి మాట్లాడాను, మీరు రాండి చూడండి అని. అధికారులు రాలేదు, ప్రజాప్రతినిధులు రాలేదు. కానీ ముందు రోజే టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటామని ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టి, మేము వెళ్తుంటే దారిలో మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కూడా మేము సంవయనం పాటించినాము. మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన మర్రి రాజశేఖర రెడ్డి కావచ్చు, మల్లారెడ్డి మనుషులు కావచ్చు, ముందు రోజు మాట్లాడిన టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మీరు తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలుగా ప్రజల తరఫున ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరగకపోతే ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మీద లేదా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఆ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఆ 3 గ్రామాలను కేసీఆర్ గారు దత్తత తీసుకొని ఆయన ఫామ్ హౌస్కు కావాల్సిన రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం వల్ల
ఇండ్లు పైకుండి రోడ్డు కిందకుంటే రోడ్డును 5 ఫీట్ల పైకి కేసీఆర్ లేపినందుకు ఇందిరమ్మ కాలనీ 35 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ దళిత కుటుంబాలకు ఇచ్చిన ఇండ్లు గుంతలోకి పోయి రోడ్డు మీద వర్షం వచ్చినా మోరి నీళ్ళు వచ్చినా అవి ఉప్పొంగి వాళ్ళ ఇళ్ళకి వచ్చి వాళ్ళు పండుకోలేని పరిస్థితి ఉందంటే ఆ దళిత కాలనీలో పోయి ఆ దళితులతోని రాత్రంతా నేను గడిపి పొద్దుగాల లేచి వాళ్ళందరి ఇళ్ళల్లో తిరిగి ఆడబిడ్డల్ని వాళ్ళ కష్టాలను కనుక్కొని ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేసిన. నిజంగానే కేసీఆర్ గారు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణను బంగారు తెలంగాణ చేయడం కాదు, కనీసం ముఖ్యమంత్రి గారు 3 గ్రామాలను దత్తత తీసుకొని 3 గ్రామాలలో కూడా ఆయన ఇచ్చిన మాటలు ఆడొక వెటర్నరీ హాస్పిటల్ కడతా అన్నాడు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రజల కోసం కడతా అన్నాడు, ఒక 5 100 kVA ట్రాన్స్ఫార్మర్లు పెడతా అన్నాడు, ఆ ఊర్లో ఉన్న ఇండ్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. ఒక్క పని కూడా చేయలే. పశువుల దవాఖాన గట్టలే, ప్రజలకు సంబంధించిన దవాఖాన గట్టలే, ఇందిరమ్మ ఇండ్లు గట్టలే, ఆ ఊర్లో ఉన్న పేదోళ్ళకి పెన్షన్ ఇయ్యలే, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రాలేదు. అక్కడ ఊర్లో 22, 30 సర్వే నెంబర్ల 50 ఎకరాల భూమి 50 ఏళ్ళ కింద ఇందిరమ్మ ఉన్నప్పుడు పట్టాలు ఇస్తే ఆ 50 ఎకరాల భూములకు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని ఆ పట్టాలను తీసుకొని వెళ్ళి అవి కూడా ఇయ్యక ఆ రైతులకు రైతు బంధు రాలేదు, చచ్చిపోతే రైతు బీమా రాలేదు అని వాళ్ళ ప్రజలు సమస్యలు లేవనెత్తితే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినాము. ఈ ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఉన్మాదుల్లాక పిచ్చి కుక్కల్లాక కేసీఆర్ను మెప్పించాలనుకుంటుండ్రో లేకపోతే కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టాలనుకుంటుండ్రో నాకు తెలియదు. లేకపోతే కేసీఆర్ ఒత్తిడికి లోనయ్యి వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో ఆ మాటల్ని మా నాయకులు నిన్న మొత్తం మల్లురావు గారు, అద్దంకి దయాకర్, మా బెల్లయ్య నాయకు అందరు చెప్పారు, మొరిగేటోడు వీడైనా మొరిగిచ్చింది కేసీఆర్ కేటీఆర్ అని. ఇవాళ ఆయన ఏదో కేటీఆర్ గారు ఏదో మా మల్లన్న మాట్లాడిండు అని అంటుండు. మంచిదే, మల్లన్న మాట్లాడితే అద్దంకి దయాకర్ కూడా మాట్లాడిండు కదా, అద్దంకి దయాకర్ కూడా ఏం చెప్పాలనో చెప్పిండు కదా. సో నేను ఒక్కటే అడుగుతున్నా కేసీఆర్ గారు, మీరు దొరికినప్పుడు, మీరు దోషిగా నిలబడ్డప్పుడు తెలంగాణ సమాజం అంతా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు, మీరు నగ్నంగా ప్రజల ముందల నించున్నప్పుడు సమస్యను పక్కదారి పట్టించడానికి విపరీతమైన వ్యాఖ్యలు చేయించి దాన్ని ప్రచారాన్ని కల్పించి ఆ పంచాయతీ ఏదో చిల్లర పంచాయతీ, కుళాయి దగ్గర పంచాయతీ లాగానో లేకపోతే కళ్ళు కాంపౌండ్లో తాగి కొట్లాడుకున్న పంచాయతీ కింద మార్చి నీ దొంగతనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. మేము దారి తప్పదలుచు నేను సూటికి వేదిక మీద నుంచి తిట్ల పోటీ పెట్టుకుందామంటే మీరు ఎక్కడైనా గీత గీయండి. నీ ఫామ్ హౌస్కు రావాలన్నా, ప్రగతి భవన్కు రావాలన్నా, నీ ఇంటికి రావాలన్నా, నీ ఇంటి మీదకి రావాలన్నా చెప్పు. ఆ పోటీ పెట్టుకున్న రోజు ఆ పోటీ పెట్టుకుందాం. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, రాజయ్యకు ఒక నీతి, రాజేందర్కు ఒక నీతి, చామకూర మల్లారెడ్డికి ఇంకొక నీతా? ఇవాళ మల్లారెడ్డి గారు యూనివర్సిటీలో తప్పుడు కాగితాలతో పెట్టిన భూములు ఉన్నాయి. మల్లారెడ్డి ఏ సర్వే నెంబర్ అయితే చూపించిండో ఆ సర్వే నెంబర్లో గత రెవెన్యూ రికార్డ్స్లలో 22 ఎకరాల 8 గుంటలే ఉంటే ఈరోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో 33 ఎకరాల 26 గుంటలు వచ్చింది. వివిధ యజమానులు
మీద పేర్లు ఉన్నాయి. ఇందులో చాలా వరకు ఆల్రెడీ లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మేసిండ్రు 2004లో 2015లో. మరి ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీనివాసరెడ్డి ఎట్లా యజమాని అయ్యిండు? శ్రీనివాసరెడ్డి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన భూమి ఇవాళ యూనివర్సిటీ అనుమతికి ఉపయోగించిండ్రు. జవహర్ నగర్లో 488 సర్వే నెంబర్ భూమి ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమి ఏ విధంగా మల్లారెడ్డి కోడలు శాలిని రెడ్డి పేరు మీదకి బదిలీ అయింది? అందులో ఏ అనుమతులతోని బిల్డింగ్ కట్టి అక్కడ దవాఖానా నడుపుతున్నారు? నాక్ నిషేధించిన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీను మల్లారెడ్డి యూనివర్సిటీగా మీరు దానికి ఇంకా గొప్ప హోదా కల్పించిండ్రు. అంటే ఫోర్జడ్ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, చీటింగ్, అన్ని తప్పుడు పనులు చేస్తే మీరు యూనివర్సిటీగా గుర్తింపించి మల్లారెడ్డిని పెంచి పోషిస్తున్నారా? మీరు మల్లారెడ్డి పాల్పడ్డ ఈ అవినీతి అక్రమాలకు, ఫోర్జడ్ డాక్యుమెంట్లకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సమర్థిస్తున్నారా? మీరు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నిర్దిష్టమైన ఆరోపణలు మంత్రి మల్లారెడ్డి గారి మీద నేను ఆరోపణ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు గుండ్ల పోచంపల్లి 650 సర్వే నెంబర్లో అసలు భూమి ఉన్నదెంత? ఆ భూమిలో లేఅవుట్లు చేసి అమ్మి ప్లాట్లు అయ్యింది ఎంత? మిగిలిన భూమి ఎంత? శ్రీనివాసరెడ్డి గారికి 16 ఎకరాలు ఎవరి నుండి కొనుగోలు చేసిండు? ఈ 16 ఎకరాలు కొనుగోలు చేసినా అని ఒకవేళ ఏమైనా చూపిస్తే ఆ కాగితాలకు ఏమైనా విలువ ఉన్నదా? ఆ శ్రీనివాసరెడ్డి 16 ఎకరాలు మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కు గిఫ్ట్ డీడ్ ఇచ్చిండు. ఈ భూమి ఆధారంగానే కదా మీరు యూనివర్సిటీకి అనుమతి ఇచ్చింది. అదే యూనివర్సిటీలో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, బిహెచ్ఏలు, ఎయిర్టెల్ లాంటి సంస్థల యొక్క స్టాంపు అంటే సీళ్లు కానీ సంతకాలు కానీ ఫోర్జుడ్ చేసిండ్రు. అందుకే 5 సంవత్సరాలు నిషేధించినామని చెప్పిన నాక్ ఆదేశాలను మీరు ఏ విధంగా చూడదలుచుకున్నారు? ఇవే కాకుండా మల్లారెడ్డి కాలేజీలకు ఏవైతే బిల్డింగులు పెట్టిండో ఈ బిల్డింగులు అన్నీ కూడా అనుమతి లేకుండా పాత తేదీలలో ఇదే శ్రీనివాసరెడ్డి గుండ్లపోచంపల్లి ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు పాత తేదీలలో ముద్రలు గుచ్చి సంతకాలు పెట్టి కట్టిండు. ఇవాళ ఆయన ఇంజనీరింగ్ కాలేజీల అనుమతి తీసుకోవడానికి ఏఐసిటి ముందు ప్రకటించిన ఎన్ని లక్షల స్క్వేర్ ఫీటు నిర్మాణం ఉందని అక్కడ ప్రకటించిండు. ఇవాళ అది మున్సిపల్గా మారింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఎంత పన్ను కడుతున్నాడు మల్లారెడ్డి గారు? ఈ రెండింటిని పోల్చండి. ఒక బిల్డింగు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ అనుమతి తీసుకోవాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటికి మౌలిక వసతులు ఎంత ఉండాలి, ఎంతమంది లెక్చరర్స్ ఉండాలి, ఎంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాలి, ప్రొఫెసర్లు ఉండాలని ఒక లెక్క ఉంది. అతను చూపించిన బిల్డింగుల వైశాల్యం ఎంత, అధ్యాపకుల యొక్క సంఖ్య ఎంత, అతను తీసుకున్న అనుమతులు ఏంటివి, ఆ బిల్డింగ్ వైశాల్యానికి సంబంధించి అక్కడ ఏఐసిటి ముందల ప్రకటించిన దానికి ఇక్కడ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో కడుతున్న పన్నుకున్న వ్యత్యాసం ఉందా లేదా? వ్యత్యాసం ఉంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అగ్రికల్చర్ ల్యాండ్లో బిల్డింగులు కట్టడానికి లేదు. అతను ఎక్కడైతే భవన నిర్మాణాలు చేసిండో నాలా కన్వర్షన్ చేసిండా? నాలా కన్వర్షన్ చేస్తే ఎప్పుడు చేసిండు? ఇతనికి ఎప్పుడు అనుమతులు వచ్చినాయి? ఎప్పుడు నిర్మాణం చేసిండు? ఎంత పన్ను కడుతున్నాడు? ఇదే కాకుండా మర్రి రాజశేఖర రెడ్డి గారికి కూడా రింగ్ రోడ్ అవతల ఇంజనీరింగ్ కాలేజీలు మిగతా కాలేజీలు ఉన్నాయి. చెరువులో కట్టిండా లేదా? అదేవిధంగా సూరారంలో ఉన్న మల్లారెడ్డి 2 మెడికల్ కాలేజీలు చెరువు భూమిని ఆక్రమించుకొని తూములు మూసేసి చెరువు కట్ట కానిచ్చి కట్టితే హైకోర్టులో పిల్లేస్తే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మా దగ్గర రికార్డులు లేవని కోర్టుకు చెప్పిన మాట వాస్తవం కాదా? వీటన్నిటికి సంబంధించిన వివరాల మీద ఈరోజు నేను విడుదల చేసిన వివరాలే కాకుండా మిగతా వివరాలు కూడా నేను తప్పకుండా మీడియా మిత్రులకు ఇస్తా. మీరు విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు రాజేందర్ మీద, రాజయ్య మీద తీసుకున్న చర్యలో భాగంగా మల్లారెడ్డి గారి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? అతని మీద చర్యలు తీసుకునే ముందు మీరు విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నారా అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. స్పష్టంగా మల్లారెడ్డి మీద నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నవన్నీ నేను. కేసీఆర్ గారు ఇప్పుడు మీరు చెప్పండి,
మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికో మేము చెప్పమని మీరు బుకాయించవచ్చు. కానీ తెలంగాణ సమాజం ముందల నీ సహచర మంత్రి మల్లారెడ్డి గారి మీద భూముల ఆక్రమణ, ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడము, తప్పుడు ధ్రువపత్రాలను పెట్టడము, దొంగ సంతకాలు పెట్టడము, దొంగ ముద్రలు గుద్దడము, నేను కాదు ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఇచ్చిన ఆదేశాలను ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏం చర్యలు తీసుకుంటారో, ఏం విచారణకు ఆదేశిస్తారో తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. जब तक चोर नहीं पकड़ा जाएगा तब तक ये ऐसी चलेगा. इसीलिए आप चोर को आम जनता के सामने लेकर आए. इसीलिए हमारा गुजारिश है मुख्यमंत्री जी से, आप जो राजయ్య के खिलाफ, जो राजेंद्र के खिलाफ कार्रवाई चलाए, वही कार्रवाई मल्लारेड्डी के खिलाफ चलाना है. अगर आप सच आप ईमानदार है तो आप सामने आना. इनके खिलाफ जो हम ये पूरे कागजात दिखा रहे हैं, पूरे कागजात और बहुत सारे हैं, उसके बारे में मैं केसीआर साहब को एक ही गुजारिश है, अगर आप ईमानदार है तो इनके साथ में हिस्सा बाट नहीं लिए तो, इनसे अगर कमीशन आपको नहीं मिले तो आपके ईमानदारी अभी दिखाने का वक्त आए. इसीलिए हम सरकार से यही हम कोशिश कर रहे हैं कि आप इनके जांच कराओ. हम लोग ये पूरा कागज़ां केसीआर को दे देंगे. अगर आप विजिलेंस एंड एनफोर्समेंट या नहीं है तो एसीबी वाले को आप जांच करने के लिए आदेश दे दीजिए, हम पूरा कागज़ वहाँ दे देंगे. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. నేను గెలిచిందే మల్లారెడ్డి మీద, ఓడిపోయినోడు ఏం మాట్లాడతాడు? నేను మన 2019 పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిందే మల్లారెడ్డి మీద కదా, మల్లారెడ్డి అల్లుని మీద కదా. సెమీఫైనల్స్ మల్లారెడ్డి మీద గెలిచిన, ఫైనల్స్ ఇంకా మిగిలింది కేసీఆర్తోని. నేను కేసీఆర్కు సవాల్ విసుస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తావా? మేము సవాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నీ కొడుకేమన్నా నిన్ను కర్రుగాల్చి వాతలు పెడతాడని భయం ఉంటే గజ్వేల్లో నువ్వు రాజీనామా చేయి, అక్కడ మన ఇద్దరం తేల్చుకుందాం. ఈ సన్నాసులను, ఈ సోయిలేని వాళ్ళను, నీ మోచేతి నీళ్లు తాగేటోళ్లను, నీ చెప్పుల కాడ కాపలా ఉండే కుక్కల్ని ఉసిగొల్పకు. చేతనైతే రా, చూసుకుందాం. చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పులు మోసి బతికింది, ఎంగిల్ మెతుకులు తిని బతికిందే కేసీఆర్, కేటీఆర్. చంద్రబాబు నాయుడు అనేటో లేకపోతే చంద్రశేఖరరావు ఎక్కడున్నాడు? కొడుకు ఎక్కడి నుంచి, ఆయన పేరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? అంతకుముందే నేను చెప్పిన, నువ్వు ఆ తారక రామారావు పేరు మార్చుకోవా, నీ ఇష్టం ఉంటే ఒకవేళ రకులరావు పెట్టుకో అని కూడా చెప్పిన కదా గతంలోనే. నీ పేరే ఉద్దర పేరు. ఉద్దర పేరు తెచ్చుకున్నాడు కూడా ఈ ఉద్దర ప్రసంగాలు ఆపి నేను సూటిగా సవాల్ విసురుతున్న. సెమీఫైనల్స్లో మల్లారెడ్డిని నేను ఓడించిన, ఓడిపోయినోడు దుఃఖంతో ఏదైనా మాట్లాడతాడు. ఓడిపోయిన బోడిగాని గురించి కాదు. నువ్వు పెద్ద మొనగాను అనుకుంటున్నావు కదా. కేసీఆర్, కేటీఆర్ గారికి సూటిగా నేను సవాల్ విసురుతున్నా. మీరు ముందస్తు ఎన్నికలకు ముందు నుంచి కూడా పెట్టింది పేరు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి చేతనైతే రా ముందస్తు ఎన్నికలకు. కాంగ్రెస్ పార్టీ ఏందో, కార్యకర్తల బలం ఏందో మేము చూపిస్తాము. ఒకవేళ ప్రభుత్వం రద్దు చేయడానికి మీకేమైనా భయం అయితే, తండ్రి కొడుకుల మధ్యలో మనస్పర్ధలు ఒకవేళ ప్రభుత్వ రద్దు విషయంలో ఉంటే కేసీఆర్ గారు గజ్వేల్లో రాజీనామా చేయమని పోటీ పడదాం. ఇప్పుడు నేను అడిగేది ఈ పేపర్లో నేను చూపిస్తున్నా. ఈ పేపర్లకు సమాధానం చెప్పమని అడుగుతున్నా. మా తాత అది చెప్పిండు, మా ముత్తాత ఇది చెప్పిండని మల్లారెడ్డి కాకమ్మ కథలు చెప్పుడు కాదు. ఇప్పుడు స్పష్టంగా యూనివర్సిటీకి పెట్టిన భూములు 22 ఎకరాలు 8 గుంటలు ఉన్న భూమి 33 ఎకరాలు 26 గుంటలు ఎట్లయిందని నేను అడుగుతున్నా. యూనివర్సిటీ పర్మిషన్ టీడీపీ ఇచ్చిందా, కాంగ్రెస్ ఇచ్చిందా, కేసీఆర్ ఇచ్చిందా? ఆయనకు యూనివర్సిటీ పర్మిషన్ వచ్చింది 2021 లేకపోతే 2001?
అంటే మల్లారెడ్డి మాట్లాడుతున్న దాంట్లో ఎంతో డొల్లతనం ఉందో మీరు అర్థం చేసుకోండి. యూనివర్సిటీకి వచ్చింది నిన్నగాకమన్న, గిఫ్ట్ డీడ్ జరిగింది 2019లో. ఈయన గిఫ్ట్ డీడ్ ఏదైతే ఉన్నదో ఈ గిఫ్ట్ డీడ్ ఎప్పుడు వచ్చింది ఆయనకు? నిన్నగాకమన్న. ఈ గిఫ్ట్ డీడ్ వచ్చింది ఇప్పుడైతే తెలుగుదేశం అనుమతి ఇచ్చింది అంటాడేంది? తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. నేను అడిగేది నీకు యూనివర్సిటీ పర్మిషను 2021 వచ్చింది. 2021లో వచ్చిన యూనివర్సిటీ పర్మిషను ఈ తప్పుడు ధృవపత్రాలతో తీసుకున్నావు. శాలిని రెడ్డి పేరు మీద వచ్చిన ఈ డాక్యుమెంటు 2019ది. దీంట్లో సంగతి చెప్పమని నేను అడుగుతున్న. వరుస పెట్టి నేను కాగితాలు ఇచ్చి చెప్తున్నా. ఇగో ఈ భూములకు సంబంధించిన గిఫ్ట్ డీడు, బావగారి కళ్ళలో ఆనందం చూడడానికి బామార్ది చేసిన సేల్ డీళ్ళ కాడ నుంచి అన్నీ ఇక్కడనే ఉన్నాయి. వీటన్నిటినీ మీకు ఇస్తున్నా. నేను మీకు ఇస్తా. ఇప్పుడు ఈ గిఫ్ట్ డీడు శ్రీనివాసరెడ్డి గారు మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద ఎగ్జిక్యూట్ చేసిండు. ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్. 16 ఎకరాల భూమిని బావగారి కళ్ళల్లో ఆనందం చూడడానికి బామ్మార్ది శ్రీనివాసరెడ్డి గారు స్వదస్తూరితోని ఆయనకు బహుమానంగా ఇచ్చిన భూమిది. ఈ బహుమానం ఇచ్చిన భూమి యజమాని ఎవరు? శ్రీనివాసరెడ్డి ఏ రకంగా యజమాని అయిందో వివరాలు చెబుతూ ఈడ 33 ఎకరాలు 26 గుంటలు ఈ భూమి ఎట్లా పెరిగింది? ఇది కేసీఆర్ ముఖ్యం కాదు కదా రోజుకింత కొంత పెరగడానికి? వీటికి చెప్పమని ఇవన్నిటికీ పాతదంటూ నేను అందుకే అంటున్నా, మీరు రకరకాల వ్యవహారాలతోటి లింకు పెట్టి నోటుకొచ్చింది మాట్లాడి చర్చను పక్కదోవ పట్టించినామని మీరు సంతోషపడుతున్నారు. మేమేం పక్కదోవ పట్టదలుచుకోలేదు. దానికి సమాధానం చెప్పేటోళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడేటోళ్ళు అది మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఈ నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నా. కేసీఆర్ గారి సహచర మంత్రి మీద అవినీతి ఆరోపణలు నేను చేస్తున్నా. ఈ అవినీతి ఆరోపణల మీద కేసీఆర్ గారు చర్యలు తీసుకుంటారా లేదా? ఇక్కడ సవాల్ మల్లారెడ్డి కాదు, సవాల్ కేసీఆర్కి విసురుతున్నా నేను. నీ మంత్రివర్గంలో ఉన్న నీ సహచర మంత్రి మల్లారెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడు, భూములు ఆక్రమించుకున్నాడు, ప్రభుత్వ భూములలో భవనాలు కట్టుకున్నాడు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నాడని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. రాజయ్యకు రాజేంద్ర ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.